Amen. Praise the Lord. Welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you are all doing well by the grace of God. And we have been praying for you. So many people are praying for you, and we remember you. And we always there for you to help you to grow in the Lord and do great things for Him. Amen. సో అయ్యగారు మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మీ అందరు పాల్గొన్న విధానాన్ని బట్టి మీ మరొకసారి వందనాలు. ఈరోజు మరి శక్తి కలిగినటువంటి వాక్యం రెవరెండ్ డాక్టర్ జార్జ్ ముర్డాక్ పోతున్నారు. సో ఈ గాట్ ది లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ థియోలాజియన్. సో హీస్ గోయింగ్ టు స్పీక్ టు us టుడే ఇన్ ఎ స్పెషల్ వే. సేమ్ టైం మన మధ్యలో మరి పాస్టర్ రాజు గారు, దేవల్ల రాజు, నిర్మల్ జిల్లా నుంచి ఈరోజు వారు మనకి స్తుతి ఆరాధన జరిగించబోతూ ఉన్నారు. Amen. So let's say before you do anything, let's say together the faith confession of the Power Packed Pastor. So let's read with me. You are not what people calls you are, but you are what God calls you. You are the Power Packed Pastor. God called you and chose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. Amen. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవు. సో లెట్స్ సే ఆల్ టుగెదర్, ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. నేను శక్తి కలిగిన సేవకుడిని. Amen. 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 Praise the Lord. Thank you so much once again for joining today. So after message, we are all going to say 1 minute testimony, 1 minute encouragement. So be prepared for that. And I'm going to make a big announcement today for Mum Ministry International regarding Mum Ministry International Conference. So ready for that. Okay, let's welcome Pastor Raju Garu Devalla from Nirmal Jilla to lead us into praise and worship. అయ్యగారు ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత అందరూ మరి సిద్ధంగా ఉండండి. మరి మమ్ మినిస్ట్రీ జరిగించబోయే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ తర్వాత మరి 1 minute టెస్ట్ మనీ సాక్ష్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, రాజు గారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, అక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు. మీ పేర్లు అన్ని చెప్పండి. మీ పేర్లు చెప్పిన తర్వాత ఒక 2 పాటలు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఓకే పాస్టర్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. పాస్టర్ రాజు దేవల్ల ఫ్రమ్ నిర్మల్, తెలంగాణ. ఇక్కడ మిసెస్ అలేఖ్య ఉంది, అలాగే సాలేం రాజు పెద్ద కుమారుడు, ఇతను జేసన్ రాజు. సో నలుగురు ఉన్నాం అయ్యారు ఇక్కడ. మా ఫ్యామిలీతో ఆరాధన చేస్తున్నాం. ఇది 2వసారి ఆరాధన చేయడం మా మినిస్ట్రీలో. వెరీ గుడ్, గో హెడ్ స్టార్ట్ చేయండి. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, మొట్టమొదటి స్తుతి పాట పాడి దేవుని నామమును మహిమపడదాం. భజన చేయుచు భక్త పాలక, భజన చేయుచు భక్త పాలక, ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక, ప్రస్తుతింతు నీ నామమును. రుచినములపై జయమునిచ్చిన, రుచినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, భజన చేయుచు భక్త పాలక, ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విరచి దీనులపై పుట్టినావు, దివ్య పదవిని విరచి దీనులపై పుట్టినావు. భవ్యమైన బోధన పాలక
స్తుతింతు నీ నామమును కరుణగావను పరమును కరకు నీవు ఆచిన కరుణగావను పరమును కరకు నీవు ఆచినావు అరుణైనా నా కొరకు నీ పరుణైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు నార్పించినావు భజన చేయుచు పాలక స్తుతింతు నీ నామమును ఎంత ప్రేమాయ ఎంత ప్రేమాయ Hallelujah. Thank you, Jesus. Praise the Lord. మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ మధ్య అందరూ పాడుతున్న పాట, అందరికి వచ్చిన పాట, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ఓకే. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, ఆ పక్షము నిలిచి ప్రేమించు వాడవు, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, ఆ పక్షము నిలిచి జయమిచ్చు వాడవు, ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, సాధ్యము సాధ్యము సర్వకృపాని మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపాని మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది,
ఎంతో గొప్పది. ఆవు అర్పించిన బలులతో జరిగించుచున్నది. ఎంతో గొప్పది. ఆవు అర్పించిన బలులతో జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు, సముద్రం మార్చగలవు. నీ నామముకే ఏమైనా చేయగలవు, సముద్రం మార్చగలవు. నీ నామముకే యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఏదైనా జరుగునా నీ కంచెనాటగా శత్రుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే ఏమైనా జరుగునా నీ కంచెనాటగా శత్రుకు సాధ్యమా? ఉంటే అంతే చాలును. అపవాదితో తిరిగి వెళ్ళిపోవును. ఆ దేవాని అంతే చాలును. వెళ్ళిపోవును. ఏమైనా చేయగలవు, ఏ నామముకే ఏమైనా చేయగలవు. దయగల మా తండ్రి, ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు 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 తండ్రి. గొప్ప దేవుడవు, సజీవుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు. అయా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, దేవతలందరికీ పైనున్న మహత్యము గల మహాదేవుడవు నీవే. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని మీ వాక్యం సెలవిస్తుండగా, అయా మీరు మాకు దొరికినందుకై మీకు స్తోత్రాలు. అతి గొప్ప ధన్యత, అతి గొప్ప రక్షణ, అతి గొప్ప నిరీక్షణ మాకిచ్చి ప్రభా మీ యందు ఈ దినం మేము ఉన్నామంటే కేవలం మీ కృప. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని మీ వాక్యం సెలవిస్తుంటుండగా, క్రీస్తులో మమ్మల్ని ముద్రించి ప్రభా మీ బిడ్డలుగా పిలువబడే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారు మా రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మీ పాదముల చెంతకొస్తున్నాం. తండ్రివైన దేవా, కనికరించండి. మేము సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం మీ కృప, బ్రతికున్నామంటే కేవలం మీ కృప, సహవాసం కలిగి ఉన్నామంటే కేవలం మీ కృప. పరిశుద్ధులతో మాకు ఇచ్చిన సహవాసం బట్టి స్తుతిస్తూ ఉదయకాలం ప్రభా మినిస్ట్రీ ద్వారా అనేక సంవత్సరాలుగా మేము ఈ రీతిగా కూడి సహవాసముగా ఉంటుండగా ప్రభా మీ దాసు నిలబెట్టుకొని మాతో అనేక విధాలుగా మాట్లాడుతూ, హెచ్చరిస్తూ, బలపరుస్తూ నడిపిస్తున్న విధానము కనుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రియులు ప్రభా మీ దాసులు ప్రభా నాయకులు ఉన్న నక్క సాల్మనయ్య గారిని బట్టి వారు ప్రయాసపడి ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న దైవజనులు బలపరచబడాలని ఈ రీతిగా అనేక ప్రభా విధాలుగా ప్రభా జరిగిస్తున్న ఈ పరిచయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, దిన సేవకులు మాకు కూడా ప్రభా ఈ పరిశుద్ధులతో సావాసం ఇచ్చినందుకు ఈ స్తుతులు. ఉదయకాలం కూడి వచ్చిన మీ దాసులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక శనివారం మాకిచ్చి నవంబర్ మాసంలో 2వ శనివారం మేము ఈ రీతిగా కూడి రావడానికి మీరు మాకు సహాయపడ్డందుకు ఈ స్తోత్రాలు.
మీ ప్రేమ ఎంతో గొప్పది, మీ దయ ఎంతో గొప్పది, మీ కనికరం ఎంతో గొప్పది. నాయన ఉదయకాలం మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, పాడిన పాటల ద్వారా, చేయబడిన ప్రార్థనల ద్వారా ఇగో మీరే మీ నామానికి మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ దాసుల్ని వాడుకోమని, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, ముందున సమయం అంతా మీ కృపగల స్థాలకు అప్పగిస్తూ, ముందు సమయం మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా చేయండి. వాక్యం బోధిస్తున్న మీ దాసుల్ని, తర్జుమా చేస్తున్న ప్రభావ మీ దాసుల్ని, నడిపిస్తున్న మీ దాసులందరినీ ప్రభు మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఏదైనా పరీక్షల్లో తోడుగా ఉండమని స్తుతిస్తూ, అనంతరం ప్రభావ మన నాయకులుగా మేము కలిసి నాయకుల మీటింగ్ జరగబోతుండగా కూడా మీరు తోడుగా ఉండమని, మమ్మల్ని సిద్ధపరచమని, బలపరచమని, సహాయం చేయమని, కృప చూపించమని వందనాలు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ, మా కొరకు త్వరలో రానైనా మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ కొద్ది ప్రార్థన, స్తుతి, ఆరాధన మీ పాదముల యొద్ద సమర్పించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. Amen. Amen. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Thank you so much, Aygaru. Thank you. So, Pastor Modak, this is your time, sir. Welcome. Thank you so much for your availability and willingness Thank to you. teach and help us. Thank you. I appreciate this opportunity, as always, my dear brothers and sisters, to bring the word to you. And I'm most thankful for the ministry of the mission to the unreached multitudes throughout the world, and especially in India as we come together for this time. మరొకసారి మరి మిషన్ టు అన్రీచ్డ్ మల్టిట్యూడ్స్ పరిచర్యలో ఉన్నటువంటి ఆ తర్వాత ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క దైవ సేవకునికి, దైవ సేవకురాలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. Yes. The message for this evening is going to be a verse from Hebrews chapter 9, verse 22. Without the shedding of blood, there's no forgiveness of sin. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈరోజు అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అనే అంశం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. సో దానికి వాక్యముగా హెబ్రీయులకు రాసిన పత్రిక. So what I want to present is really the Day of Atonement, called in Hebrew Yom Kippur, as an example of God's dealing with mankind through the blood. హెబ్రీ 9:12 అంటే వాస్తవానికి దేవుడు మనిషి యొక్క రక్షణ విషయమై లేకపోతే క్షమాపణ విషయమై ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది అనేది నేను మీతో చెప్పబోతున్నాను. The entire concept in the Bible of blood covering sin is from Genesis chapter 3, verse 21. మా ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అంటే రక్తం ఏ విధంగా పాపాన్ని కప్పగలుగుతుంది లేకపోతే పరిహరించగలుగుతుంది అనేది మనం అక్కడి నుంచి చూస్తాం. Now, after Adam and Eve had sinned, it says in chapter 3, verse 21 of Genesis, the Lord God made garments of skin for Adam and his wife and clothed them. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా రాయబడింది. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. అంటే వారు ఎప్పుడైతే పాపం చేశారో అక్కడ ఒక పశువు బలించబడి దాని చర్మంతో చొక్కాలు చేయించి వారికి తొడిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Now we all know that Adam and Eve rebelled against God's command in the garden. అంటే దేవుని యొక్క ఆజ్ఞని వారు అతిక్రమించారు, వాళ్ళు పాటించలేకపోయారు. God gave Adam and Eve only one law: don't eat from the fruit of the tree in the middle of the garden. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అవ్వ ఆదములకి కేవలం దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే ఇదిగో ఈ యొక్క తెలివినిచ్చే ఈ పండుని మీరు తినకూడదు అని. So when God found them in the garden, he could have
made atonement by taking their life, their blood, but he did not. అయితే వాస్తవానికి ఆ సమయంలో దేవుడు వాళ్ళలో ఒకళ్ళను చంపి వాళ్ళ రక్తం ద్వారా అక్కడ పాప పరిహార్థం జరిగించి ఉండొచ్చు, కానీ దేవుడు అలా చేయలేదు. What he did instead was he took the blood of an animal and he covered them with the skin of the animal. అయితే కానీ దేవుడు ఏం చేశాడు అంటే వారికి బదులుగా వారు చేసిన పాపానికి ఒక పశువుని బలి ఇచ్చి దాని రక్తంతో ప్రోక్షణ చేసి దాని యొక్క మరి చర్మంతో చొక్కా చేయించి వారిద్దరికి తొడిగినట్టుగా చూస్తున్నాం. So in the very beginning of man's relationship with God, he provided that the shedding of blood would cover sin. అంటే ప్రారంభంలో ఆదికాండం నుంచే దేవుడు మనకేం బోధిస్తున్నాడు అంటే పాపం జరిగినప్పుడు దానికి పరిహారార్థం కేవలం రక్తమే అని చూపిస్తూ ఉన్నాడు. So when Moses took the people of Israel out of Egypt into the wilderness to meet the Lord, he gave them the Day of Atonement. మోషే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలను తీసుకుని వెళ్ళాడో ఆయన ఈ యొక్క అంటే పాప పరిహారార్థ బలి జరిగిన దినాన్ని దేవుడు ఆయన కలుసుకున్నాడు. The Day of Atonement takes place in the most holy place, where the Ark of the Covenant is, in the tabernacle. అంటే ఈ యొక్క పాప పరిహారార్థ బలి అనేది ఎప్పుడు జరుగుతుందంటే అక్కడ దేవుని యొక్క మందసం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధమైన దినాన జరుగుతుంది. And that would then continue in the temple in Jerusalem. అయితే యెరూషలేములో కట్టబడినటువంటి మందిరంలో ఈ యొక్క క్రమం జరుగుతూ ఉండేది. As you know, there is no temple in Jerusalem today. అయితే ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే యెరూషలేములో అప్పుడు కట్టబడినటువంటి దేవాలయం లేదు. It was destroyed in 70 AD by the Roman general Titus. మరి క్రీస్తు 70వ సంవత్సరంలో అది మరి టైటస్ అనే ఒక రాజు ద్వారా అది కూలదోయబడింది, అంటే నిర్మూలన చేయబడింది. It has never been rebuilt on Mount Zion. ఆ తర్వాత మరలా ఆ మందిరాన్ని ఆ యొక్క సియోను కొండ మీద మళ్ళీ ఎవరు కూడా నిర్మించలేదు. On Mount Zion today is the Dome of the Rock and the Mosque Al-Aqsa. అయితే మరి ప్రస్తుతం ఆ యొక్క సియోను కొండపై మరి మనందరూ తెలుసు అక్కడ ఒక మాస్క్ ఉంది, డోమ్ ఆఫ్ రాక్ అని ఒక పెద్ద మాస్క్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And no Jewish festival or religious rite can be done on that hill today. ఈ రోజు ఆ సియోను కొండలో డోమ్ ఆఫ్ రాక్ అనే ప్రాంతంలో మసీదు ఉన్న దగ్గర మరి యూదులకు సంబంధించినటువంటి ఏ పండుగ కూడా ఆ ప్రాంతంలో జరిగించడానికి అవకాశం లేదు. Okay. So we're going to read the text. We're going to read the text of Leviticus 16, selected verses. And we're going to read verse 2 and 3 and 4 of the text, and 5. So 2 through 5 of the text of Leviticus chapter 16. మరి లేవి కాండము 16వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువుకుందాం. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావుకయుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. verse 3. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. verse 4. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు మరి సన్న నార లాగులు తొడుక్కొని సన్న నార దట్టి కట్టుకొని సన్న నార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. verse 5. మరియు అతడు ఇజ్రాయేలీల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును
తీసుకొని రావాలను. ఎస్. Okay. The Day of Atonement is to atone for the sins of the entire Israelite community, one day a year. అయితే ఈ యొక్క ప్రతిష్ఠిత దినం అనేది సంవత్సరానికి ఒక్కసారి ఇజ్రాయేల్ ప్రజలందరి నిమిత్తం మరి యొక్క యాజకుడు చేసేటువంటి పని. And if we just look at this text, I want to point out a couple of things. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దీనిలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. Aaron is the high priest and he is given specific directions on how to do this. మరి అహరోను అనే ప్రధాన యాజకునికి మరి అది ఈ యొక్క ప్రతిష్ఠిత దినం ఏ విధంగా జరిగించాలని దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. He was to first of all offer a young bull sacrifice for his own sins. మొట్టమొదటిసారిగా అతను తన సొంత పాపం కోసం ఒక కోడెదూడని దహన బలిగా సమర్పించాలి. I think it is important for us who serve in the church as pastors and teachers in leading the flock of God that we are sinners. కాబట్టి అంటే దేవుని సేవకులుగా ఉన్నప్పటికి కూడా మనం మన పాప పరిహారార్థం క్షమాపణ వేడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. And we must also seek forgiveness from the Lord by prayer and by faith in the blood. కాబట్టి విశ్వాసముతో మరి ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ మనకి కూడా దక్కుతుంది అని నమ్మాలి. Now, the fact that Aaron had to wash before he put on the sacred garments is to remind us that we are to approach the Lord with a pure heart. అయితే ఇక్కడ ప్రతిష్ఠిత దినం రోజు అహరోను ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకుని ముందు అతను మరి నీళ్లతో తన దేహాన్ని కడుక్కోవాలి అన్నాడు. దీని అర్థం ఏంటంటే ఈ రోజుల్లో దేవుని సేవకులుగా ఉన్నటువంటి నీవు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు స్వచ్ఛమైన హృదయముతో మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళక ముందు మనలో మనం కడుక్కొని వెళ్ళాలి. And the animals in this case, of course, it goes back to the covering with animal skins of Adam and Eve, but the two animals are 2 goats and a ram. ఇక్కడ చూడండి 2 పొట్టేళ్లను 2 మరి గొర్రె పిల్లలను ఒక పొట్టేలును తీసుకోవాలి అన్నాడు. Now the 2 goats will be used to represent the sins of all the people of Israel. ఇక్కడ 2 మేక పిల్లలు మరి ఒక పొట్టేలును తీసుకోవాలి అన్నాడు. 2 మేక పిల్లలు దేనికి సూచనగా ఉన్నంటే ఇజ్రాయేల్ జనాంగం యొక్క పాప పరిహారార్థానికి సూచనగా ఉన్నాయి. And the ram, the death of the ram, for most cases in the scriptures, one would say, represents the leadership of the 12 tribes. పొట్టేలు దేని చూపిస్తుందంటే ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి నాయకులని ప్రసిద్ధులని సూచిస్తూ ఉన్నది. All right, so that sets the stage for us of what this ceremony means for the people of Israel. అంటే ప్రతిష్ఠిత దినం అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి అర్థమైంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. All right, let's pick up in chapter 16 again with verse 7, and we're going to read 7, 8, 9, and 10. లేవి కాండము 16వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. verse 7. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రతిష్ఠితపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. verse 8. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టే మేక ఒకటి పేరిట ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. Brother, what is the Telugu word for scapegoat?
మేకను విడిచిపెట్టవలను దానిని అరణ్యంలో సో ప్రాయశ్చిత్తం కలుగును దానిని అరణ్యం. Okay. In Hebrew, Yeah. In Hebrew now, the word for scapegoat is Azael. Azael. And Azael means hell. Okay. So Hazia means hell. Yeah, it means a place of abandonment, a place of wilderness, a place of desert. Okay, so it's a scapegoat. Telugu it says like balipashu. No, yeah, both are balipashu. But it's Okay. like now it says yeah, goat 1, goat 2. Yeah, right. But in Hebrew it's Haziel, and it has a very distinct. Even in modern Hebrew, it means hell. అయితే మరి హీబ్రూలో ఈ బలి పశువుని ఏమంటారంటే యాజియల్ అంటారు. దాని అర్థం ఏంటంటే మరి నరకం లేకపోతే అగ్నిగుండం అని దాని అర్థం. Now, how are we to understand this as the two goats are brought before the Lord, and one is chosen as the sacrifice, and one is chosen as the scapegoat? What are we to think? అయితే ఇక్కడ 2 మేకల్లో ఒక మేకను బలిచ్చేదానికి ఎన్నిక చేయబడ్డది, మరొక మేకను విడిచిపెడతారు అడవిలో. అది దాన్ని విడిచిపెడతారు. సో దాన్ని మరి ఎన్నిక చేయబడింది. So the goat that is chosen by the Lord will be sacrificed to the Lord. The goat that is chosen for Hazael will be sent into the wilderness. This represents those who will be covered with the blood of Christ or the blood of God of the sacrifice for their sin. The other who will not will go to hell. అంటే ఇక్కడ ఈ ఒక గొర్రెను ఒక మేక పిల్లని బలి ఇస్తారు, రెండో మేక పిల్లని అరణ్యంలో విడిచిపెడతారు. సో మొట్టమొదటిది బలి ఇచ్చేది అంటే ఎవరైతే బలి ఇచ్చే దేనికి సూచనగా ఉందంటే ఎవరైతే యేసు ప్రభువారి యొక్క బలిని, యేసు ప్రభువారి యొక్క రక్షణ అంగీకరిస్తారో వాళ్ళు పరలోకి వెళ్తారు. అడవిలో బలి ఇవ్వకుండా అడవిలో విడిచిపెట్టినటువంటి గొర్రె దేనికి సూచనగా ఉందంటే ఈ యొక్క రక్షణ ప్రణాళికను ఎరగనటువంటి నరకానికి వెళ్ళే జనాన్ని సూచిస్తూ ఉన్నది. Okay, so now we're going to see this more dramatically later in the text. So let's read now 11 and 14, verse 11 and verse 14. 11 అదే అధ్యాయం 11 నుంచి 14 వరకు చదువుకుందాం. వర్స్ 11. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి వర్స్ 12 యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండున్నట్లు వర్స్ 13 ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. వర్స్ 14 అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షించవలెను. Remember that the blood of the bull and the blood of the goat is to represent the blood of the sinner. ఇక్కడ మరి ఈ రక్తం, ఈ పశువు రక్తం దేనికి సూచిగా ఉందంటే ఈ యొక్క పాపం అంటే మనిషి యొక్క పాపాన్ని సూచిస్తూ ఉన్నది. And therefore the blood that is shed and put on the
it put on the atonement cover of the Ark of the Covenant, and over the side and the top is to mean that top is to be covered with blood. అంటే ఆ యొక్క మందసం యొక్క పై భాగము ఈ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు అది మరి రక్తంతో నింపబడి ఉంటుంది. So what is happening is a replacement. This is what they call the divine transfer, if you will. God accepting the blood of the sacrifice to cover the sins of the people. కాబట్టి ఇక్కడ మనుషుల యొక్క పాపాన్ని క్షమించటం కోసం దేవుడు ఈ యొక్క పాప పరిహారార్థాన్ని అంగీకరిస్తున్నాడు. Now read verses 15 and 16. 15-16 వచనాలు. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీన్ని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షించవలెను. 16 అట్లు అతడు ఇజ్రాయేళ్ల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానిని ప్రాయశ్చిత్తము చేయవలెను. So in this ceremony, within the holy place of the temple, in front of the Ark of the Covenant, atonement for all sins of Israel is made one time a year. అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ యొక్క పరిహారార్థం అనేది సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి పక్షాన చేయబడుతుంది. And why does this have to happen every year? It's because everyone sins. మరి ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారు ఈ యొక్క పరిహారార్థం అంటే మరి ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం వాళ్ళు మరలా పాపం చేస్తూనే ఉన్నారు. All right. Now read 21 through 22. 21-22 చదువుదాం. Verse 21. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇజ్రాయేళ్ల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. Verse 22. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. Yes. Now, see how clear this is. For those who believe that the sacrificed goat in the tabernacle holy place will bring them forgiveness before God, they believe that. It will bring them forgiveness from God. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు పాపాలు క్షమించబడతాయని వాళ్ళు నమ్మేవాళ్ళు. But what Aaron does is he lays his hand on the scapegoat and he pronounces the sins of Israel and he sends the scapegoat out into the wilderness. కాబట్టి ఇది బలి పశువు అయినటువంటి ఒక మేక మీద తల మీద చేతులుంచి అహరోను ప్రజలందరి పాపాన్ని దాని మీద మోపి తర్వాత అరణ్యంలోకి తీసుకెళ్లి విడిచిపెడుతున్నాడు. That goat will represent those in Israel who do not believe in the Day of Atonement and will be released one day to Hazael. అంటే ఆ యొక్క మేక దేనికి సూచనగా ఉందంటే మరి ఈ యొక్క బలిని నమ్మక పాప పరిహారార్థం జరిగించుకోకుండా ఒకరోజు నరకానికి వెళ్ళే వాళ్ళ సూచనగా ఉన్నది. So in verse 29 and following, what we have from Moses is that this ordinance of the Day of Atonement should be carried out every year on the 10th day of the 7th month.
29వ వచనంలో ఏం రాయబడిందంటే ఈ యొక్క క్రమం, ఈ పని అనేది ఇక్కడ మోషే వాళ్ళకి చెబుతున్నారు, ఇది మీకు నిత్యమైన కట్టడా అన్నాడు. అంటే ఎప్పటికీ ఇది కొనసాగిస్తూ ఉండాలి అని. Okay. This is, he says, to be a lasting ordinance. Atonement is to be made once a year for the sins of the Israelites. కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయెల్ అందరి యొక్క పక్షాన పాప పరిహారార్థ ప్రతిష్ఠిత చేయాలి అని. To this day, it is still believed that this is the most important festival of the Jewish calendar. మరి ఈ రోజు వరకు కూడా యూదులందరూ కూడా మరి ఈ యొక్క పండుగని, పాప ప్రాయశ్చిత్తం చేసుకునే పండుగని వాళ్ళు ఘనంగా జరిగించుకుంటారు. Now some think that their greatest festival is Passover, because it's still very, very widely celebrated by the Jews. కాబట్టి అంటే తప్పిపోవడం, పాస్ ఓవర్ అనే ఒక పండుగను కూడా వాళ్ళు గొప్పగా జరిగించుకుంటారు. But that is not a ceremony for the atonement of sin. It is a festival of remembrance of their Exodus event. అయితే పాస్ ఓవర్ అనేది ఈ యొక్క అంటే ప్రతిష్ఠిత దినం కాదు, కానీ ప్రతిష్ఠిత దినాన్ని గుర్తు చేసుకునేదే పాస్ ఓవర్ పండుగ. I once asked a rabbi, a modern rabbi, obviously. I asked a rabbi, I said, how do you know that your sins are forgiven since there is no temple for the Day of Atonement? నేను ఒకసారి మరి రబ్బూనీని అడిగాను, అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి యూదులకు సంబంధించినటువంటి ఒక ఆ యొక్క మరి పరిచయుణ్ణి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన అడిగాను ఏమనంటే, ఈ రోజులో మీకు మందిరం లేదు కదా, అక్కడ టెంపుల్ లేదు కదా, మరి పాప పరిహారార్థ బలి ఎలా సమర్పిస్తున్నారు, మరి ప్రతి సంవత్సరం చేయాలి కదా, మీరు ఎలా సమర్పిస్తున్నారు, మీ పాపాలు ఎలా క్షమించబడి అని నమ్ముతున్నారు అని అడిగాను. His answer to me was, we can never know if our sins are forgiven. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మా పాపాలు నిజంగా క్షమించబడ్డాయి అని మాకు తెలియదు అన్నాడు. Since we do not anymore celebrate the Day of Atonement. ఎందుకంటే ప్రతిష్ఠిత దినం మేము జరిగించట్లేదు, కాబట్టి మా పాపాలు పరిక్షించబడ్డాయి అని నేను అనుకోవట్లేదు అన్నాడు. We cannot do it according to the temple ritual because there is no temple. కాబట్టి మందిరంలో ఆచరించాల్సినటువంటి ఆచారాల ప్రకారం దాన్ని మనం జరిగించుకోలేము. కారణం ఏంటంటే ఈ రోజులో ఆ మందిరం లేదు కనుక. Therefore, for a Jewish person, there is no assurance of forgiveness before God. కాబట్టి యూదునికి దేవుని ముందు పాప పరిహరించబడింది అనే ఒక గ్యారెంటీ ఆయనకి లేదు. So the Jewish people today simply observe the day by remembering those who have died. అయితే ఆ రోజుని యూదులందరూ కూడా మరి ఇంతకు ముందు మరణించినటువంటి వారిని గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళు ఆ పండుగ జరిగించుకుంటారు. In the hope that God has shown them mercy and brought them to heaven. In the hope that they will go to heaven by God's mercy. కానీ వాళ్ళందరూ కూడా నిరీక్షిస్తుంది ఏంటంటే దేవుని కనికరం చొప్పున వారందరిని క్షమించి పరలోకం తీసుకెళ్తాడని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. Now, my dear brothers and sisters, what does this mean for us? What does all of this that God gave the people of Israel mean to us? కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళ ద్వారా మనకి ఏం అర్థమవుతూ ఉంది? What does it mean? Well, it means what it says in Hebrews chapter 9. Hebrews chapter 9, 4 through 15. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4 to 15. Yeah, 4 through 9. We're just going to read sections of it. I'm just giving that's the part. So 4-15 వరకు కూడా అక్కడ ఎందుకు వీళ్ళని ఇచ్చాడు అనేది మనకి తెలియజేస్తూ ఉన్నాడు. Okay, if you'll read verse 4 and 5.
of ఏప్రిల్ Hebrews రాసిన 9. పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం 4:5 verse 4. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కరియు నిబంధన దానిపైన కరుణాపీఠమును కమ్ముకొని ఉన్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్ప వల్లపడదు. Okay, now the Ark of the Covenant contained the manna, Aaron's staff, and the stone tablets of the covenant. మరి దేవుని మందసంలో ఏమున్నాయంటే మరి మన్నా ఉంది, అహరోను చేతికర్ర ఉంది, ఆ తర్వాత మరి ఆ యొక్క 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు ఉన్నాయి. Now, as you look at the image on your screen, you'll notice that the cherubim, their wings are touching, and they are over what is known as the atonement cover. And God would meet the high priest above the atonement cover. అయితే ఇక్కడ మనం ఈ బొమ్మలో చూస్తూ ఉన్నాం, దానిలో మరి కెరూబులు ఆ యొక్క కెరూబులు రెండు కూడా వారి యొక్క రెక్కలతో ఆ కరుణాపీఠాన్ని కప్పుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And when he sees with God, this is what they believe, when God would look upon the sacrificial blood on the atonement cover, he would grant forgiveness. ఎప్పుడైతే దేవుడు ఆ కరుణాపీఠం మీద మరి బలి పశువు యొక్క రక్తాన్ని చూస్తాడో అప్పుడు ఆ పాపాన్ని క్షమించబడతాడు. Okay, now read verses 8 and 9 and 10. 8-9 వచనాలు. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. verse 9. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమాన అర్థమును బట్టి మన సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులను అర్పించబడుచున్నవి. Did you read verse 10? verse 10. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమయ్యున్నవి. Yeah. So this ceremony was to go on until, according to Hebrews, until God would provide, okay, all right, something in the new covenant under Jesus Christ that would be permanent. అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ క్రమం అంతా కూడా మరలా దేవుడు కొత్త నిబంధన చేసేంత వరకు కూడా ఇది కొనసాగుతూ ఉండాలి. Now read verse 11 and 12. 11-12 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైన మేకల యొక్కయు కోడలి యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. Okay, so just that part reminds us that Jesus Christ has replaced the Ark of the Covenant. అంటే ఈ మాటల్లో ద్వారా మనకేమర్థమైంది, ఈ యొక్క దేవుని యొక్క మందసం మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క క్రమం అనేది యేసు ప్రభువారు నెరవేర్చాడు. He has replaced with his blood the blood of the sacrifices on the Day of Atonement.
మరి ఆ మరి ప్రతిష్ఠిత దినం రోజు ఆయన ఆ బలిని సమర్పించి తను తానే అర్పించుకున్నాడు. And that's in verse 14. Can you read verse 14? 14వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Now, in English, the language is very good in verse 14 because it says, it cleanses our consciences from acts that lead to death. అయితే ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడి ఉంది. అంటే మన యొక్క మనస్సాక్షిని అది శుద్ధీకరించును అని రాయబడి ఉంది. What that means is, you see, the goat that was led into the wilderness, the scapegoat, is led to death. But the work of Christ on the cross, his blood, leads to our service of a living God. అయితే పాపాలన్నీ కూడా ఎడారిలో విడిచిపెట్టబడినటువంటి గొర్రె మీద వెళ్ళిని ఆ తర్వాత ఇక్కడ బలి పశువుగా అర్పించబడినటువంటి ఆ యొక్క ఆ మేక రక్తం ద్వారా మరి పాప పరిహారార్థం జరిగింది. And the result of that is verse 15. 15వ వచనం, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణమును పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనను మధ్యవర్తి అయి ఉన్నాడు. Brothers and sisters, we are under the new covenant by which the blood of Jesus Christ has freed us from sin, death, and everlasting condemnation. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క బలిదానం కింద మనందరం వస్తున్నాం. ఆయన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా మనందరూ కూడా పాప పరిహారార్థం జరిగింది. Amen. The crucifixion of the Lamb of God. John the Baptist called Jesus the Lamb of God. So the crucifixion of the Lamb of God, Jesus Christ, is our once and for all time day of atonement for all eternity. బ్యాప్టిజం ఇచ్చి యోహాను మరి యేసు ప్రభుని చూసి దేవుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలుస్తాడు. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మనందరికీ పాప పరిహారార్థం జరిగింది. So notice how Jesus' cross fulfills the requirements of the Day of Atonement. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠిత దినాన కావాల్సినటువంటి మరి క్రమాన్ని యేసు ప్రభువారు జరిగించారు. And just as the Day of Atonement in the Old Testament provided forgiveness for the people of Israel, so his cross brings us forgiveness of all sins for all time. కాబట్టి ఆ ప్రతిష్ఠిత దినాన ఇజ్రాయెల్ పాపములన్నీ కూడా క్షమించబడ్డవే. So Jesus Christ in his human body with his human blood as the only Son of God covers for us all the requirements of the laws of a holy God. కాబట్టి పరిశుద్ధ దేవుని యొక్క నిబంధన ప్రకారము పాప పరిహారార్థానికి ఏం జరగాలి, ఎలా జరగాలి, ఏ క్రమంలో జరగాలి అన్నది అంతటిని కూడా మరి యేసు ప్రభువారు తన శరీరధారిగా ఉన్న తన రక్తాన్ని మరి చిందించి దాన్ని మరి నిర్వహించారు. So when God looked through the blood on the top of the atonement cover of the ark, he saw these things, these three things. యేసు మరి దేవుడు ఎప్పుడైతే ఈ పరిహారార్థం ప్రతిష్ఠిత చూసినప్పుడు ఆయన ఈ కార్యాలను జరిగించాడు. Aaron's staff, which represents the ceremonial laws. మరి ఇక్కడ ఏ మూడు విషయాలు చూస్తాం. ఒకటేంటి, అహరోను చిగురించినటువంటి అహరోను చేతి కర్ర దేని చూపిస్తుంది అంటే ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించే ఆ యొక్క క్రమాన్ని చూపిస్తూ ఉన్నది. And so
The manna represents God's grace and provision, and the tablets of the covenant represent God's commandments and laws. మరి మన్నా Did you అనేది say that already? దేవుని యొక్క సృష్టిని సూచిస్తూ ఉంది. ఆ తర్వాత 10 ఆజ్ఞలు కలిగినటువంటి యొక్క పలకలు దేవుని యొక్క ఆజ్ఞలు సూచిస్తూ ఉన్నాయి. So the sins committed against the ceremonial law, the sins committed by not being thankful for God's provision, and the sins committed by breaking the commandments and the laws and provisions are all forgiven by the blood of the atonement. కాబట్టి ఈ యొక్క పాప పరిహారార్థం ద్వారా పాపములన్నీ కూడా క్షమించబడెను. So the cross of Jesus Christ, the Lamb of God, represents the new Day of Atonement. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క సిలువ కూడా ఆ యొక్క ప్రతిష్ఠిత దినం రోజు అర్పించబడినటువంటి గొర్రె పిల్లని చూపిస్తూ ఉన్నది. Because Jesus atoned for, as the eternal high priest, he alone atoned with his own blood. కాబట్టి యేసు ప్రభు వారు ప్రధాన యాజకత్వం కనబడుతుంది. తన సొంత రక్తాన్ని తీసుకొని ఆయన ప్రతిష్ఠిత గుడారంలోకి వెళ్ళి దాన్ని అర్పించాడు. So it was atoned not with the blood of some animal, but with the very blood of the Son of God. కాబట్టి ఏదో జంతువుల రక్తము కాదు గాని ఆయన మరి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని ఆయన బలిగా మరి అర్పించాడు. Jesus alone is our manna in the wilderness of this world. మరి ఎడారి లాంటి ఈ లోకంలో యేసు ప్రభు వారు మాత్రమే మనకి మరి ఆ యొక్క ఆకలిని తీర్చే మన్నా అయి ఉన్నాడు. He fed the 5,000 and the 4,000 in the wilderness, according to Matthew. మరి ఆయన 5,000 మందికి భోజనం పెట్టాడు, 4,000 మందికి పెట్టాడు ఎడారిలో, మరి మార్కు సువార్త మత్తయి సువార్త ప్రకారం. And at the Last Supper, he gave to the whole church for all times his body and blood in the bread and wine to be remembered, for us to remember him. ఆ తర్వాత ఆయన్ని నిత్యము జ్ఞాపకం ఉంచుకోవటం కోసం మరి సంఘంలో ఒక క్రమంగా ఆయన మరి తన యొక్క చివరి భోజనం చేసినటువంటి బల్లని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన రక్తము, ఆయన యొక్క శరీరానికి సూచనగా ఉన్నటువంటి రక్తము, మరి ద్రాక్షరసము మరియు రొట్టె. So we perpetually are covered by his blood of the atonement from the cross, by our participation in do this in remembrance of me with bread and wine. కాబట్టి ఈ యొక్క రొట్టె మరి ద్రాక్షరసం ద్వారా పాల్గొంటున్నప్పుడు యేసు ప్రభు వారు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. And Jesus alone is the fulfillment of the tablets of the commandments and the laws. యేసు ప్రభు వారు మరి యొక్క 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పలకలకి ఆ ఆజ్ఞల నెరవేర్పుకి సూచనగా ఉన్నాడు. Jesus lived a sinless life, yet shed his blood for our sinful lives on the cross. కాబట్టి ఆయన పాపం లేకుండా జీవించాడు, మనందరి పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యాడు. And as we read in the Old Testament about the Day of Atonement, and as we read in Hebrews about how that is interpreted for us by God in the church, then Jesus Christ is the perfect fulfillment of the Day of Atonement for us. కాబట్టి మన బైబిల్లో చదివినట్టు ఏ విధంగా అయితే ఆ యొక్క పాప పరిహారార్థ ఏ క్రమంలో జరగాలని చెప్పబడిందో యేసు ప్రభువు ఏ క్రమాన్ని అనుసరించి జరిగించారు. And so it says in Hebrews 9:14, how much more then will the blood of Christ, who through the eternal Spirit offered himself unblemished to God, cleansed our consciences from acts that lead to death, so that we may serve the living God. మరి హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ప్రకారము నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు
మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. Brothers and sisters in Jesus Christ, the enormity of this truth of Jesus being our day of atonement and giving us eternal life is what causes us and promotes us to serve the Lord our God. కాబట్టి ఆయన రక్తం అర్పించడం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి నిత్య జీవం అనేది మనకి అనుగ్రహించబడుతూ ఉన్నది. So I would implore you and encourage you to keep in mind what Jesus has done for you and what Jesus does for those that you serve who come to believe and are baptized. ఆమేన్. కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా మరి ప్రోత్సహిస్తూ ఉన్నాను. మరి ప్రతి విధమైన బలహీనత నిమిత్తం, ప్రతి విధమైన పాపం నిమిత్తం మరి పాత నిబంధనలు చెప్పబడినటువంటి క్రమం ప్రకారం యేసు ప్రభువారు తనను తాను సమర్పించుకొని నీకు నాకు విడుదల అనుగ్రహించాడు. కాబట్టి ఆ పాప పరిహారార్థ బలిని మనం అందరం కూడా నమ్మి మరి మన సేవలో ముందు కొనసాగి అనేక మందిని ఆ విధంగా మరి సంఘంలో చేర్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. Would you please pray for us, Pastor? Yes. Gracious God, our blessed and most heavenly Father, Yes. we praise and glorify you for the Lord Jesus Christ, your Son, whom you sent into the world that he might atone for the people whom you love and have chosen to be your people. We have been chosen before the foundation of the world, according to Ephesians chapter 1. We were chosen by you that we might live and preach the good news of Jesus Christ, that he has atoned for our sins if we believe on his blood that was shed for us upon the cross, and believe that he rose from the dead to sit at the right hand of the Father to rule in his church, which are the people of God. Lord, I would ask you now that every member of this Power Pack Pastors Conference, that every one of them and all of those that work in the mission for the unreached multitudes will over and over again remember daily in their prayer and in their meditation that Jesus Christ's blood has covered them. When the Father in heaven looks upon those who serve him, he looks upon his own children, his own sons and daughters, because they have been covered with the blood of his eternal Son, Jesus Christ. In that blood, we have all been saved. There is no forgiveness of our sins apart from the shedding of his blood upon the cross. That blood can reach to the ends of the world by simply the testimony that we can give of what Jesus Christ has done for us. Brothers and sisters, I would implore you to never tire of speaking of Jesus, never tire of being able to present the good news of life everlasting and forgiveness from God through the blood of Jesus Christ that was shed willingly by him for our sake. He did it because that was the Father's will. He said in the garden, Father, not my will, but yours be done. Yes, My Lord. dear brothers and sisters, the will of the Father and the will of God is for you now to be those who will testify to what Jesus Christ has done, and that by his blood has brought salvation to individuals and to families who have embraced the will of Jesus Christ in their lives, that they should be followers of Christ and servants of the Most High God. May you continue in your vocations. May you be encouraged by the Holy Spirit daily to carry out the duties of your office, that you might indeed be able to lead more and more people to the everlasting truth of salvation in the name of our Lord and Savior Jesus Christ. To him be glory forever. Amen. 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 Thank you, Pastor. Thank you so much. Raju garu, Pastor Raju garu Devula, closing prayer and benediction, please. రాజు దేవుళ్ళ పాస్టర్ గారు ఉన్నారా? ఓకే, లేకపోయినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి ఎంజే మలాకి పాస్టర్ గారు పిడుగురాల నుంచి క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ఇస్తారు. హలో, చేయండి సార్.
అలాగే గారు ప్రార్థన చేయండి. ప్రజలు పాస్టర్ గారు మినిస్టర్లో చేయండి సార్ రాజు గారు. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ ప్రియకుమార మా రక్షకుడు యేసునామములో మీ సన్నిధికి వస్తూ మీ దాసు నిలబెట్టుకొని మాతో ప్రభా రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ ఉన్నదని ప్రభా మీరు జగత్తు పునాది వేయబడక మునిపే రక్షణ ప్రణాళికలో రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ అని అనేక విషయాలు మీ దాసు నిలబెట్టుకొని నాతో మాతో మాట్లాడినందుకు స్తుతిస్తూ మా కొరకై వధించబడిన దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త జనులు మీ రక్త ప్రోక్షణ కిందికి రావడానికి రక్తము ద్వారానే పాప క్షమాపణ ఉందని, యేసుక్రీస్తు నా కొరకు రక్తము చెందించాడని అనేకులు తెలుసుకున్నట్టుగా సహాయం చేయమని, ప్రజల గుడితనం అంధకారము తొలగించి కన్నులు తెరిచి సత్యమును గ్రహించే కృప దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ మాతో మాట్లాడిన మీ లేఖన భాగాల కొరకై స్తోత్రాలు. మాట్లాడిన మీ దాసుని ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించి బహుబలంగా వాడుకోండి. వృద్ధాప్యం ఉంటున్న మంచి బలముని శక్తిని ఆరోగ్యం మీద ఆసునికి ఇమ్మని తర్జుమా చేసిన మాతో ప్రభా దైవజనులు మా నాయకులు సాల్మనయ్య గారిని బట్టి స్తుతిస్తూ మా మినిస్ట్రీని మీరు అంచెలంచెలుగా దీవించి ఈ రీతిగా అనేక విషయాలుగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ తోడుగా నడిపిస్తున్నందుకై స్తుతిస్తూ ముందున్న సమయం అంతా మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకంగా ఈ దినం పాలు పొందిన ప్రతి దైవజనుని కుటుంబాన్ని పరిచయను దీవించుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన మహాదేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు కూడి ఉన్న మనకు లోకముల సకల పరిశుద్ధులకు వాక్యం బోధించిన తన దాసులకు తర్జుమా చేసిన నాయకులకు అదే రీతిగా కూడి వచ్చిన మా మినిస్ట్లో ఉన్న దైవజనులందరికీ వారి కుటుంబాలకు పరిచర్యకు జన పరిచర్య అంతటికి త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.